ఒక నిమిషం, మీరు ఒకవేళ డైరెక్ట్ గా ఈ వీడియో చూస్తుంటే వెంటనే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఎపిసోడ్ 1 అలాగే ఎపిసోడ్ 2 చూడండి. లేదంటే ఈ సిరీస్ లో జరిగే మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు మీకు అస్సలు అర్థం కావు. ఆ 2 ఎపిసోడ్స్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయే ఎపిసోడ్ 3 అలాగే ఎపిసోడ్ 4 అస్సలు ఊహించిన రేంజ్ లో ఉంటాయి. ఆ వింత ఊర్లో ఉన్న రహస్యాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే మీ వెన్నులో వణుకు పుట్టడం గ్యారంటీ. చివరి నిమిషం దాకా ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే అసలు భయం ఇప్పుడే మొదలవుతుంది. ఇంకా డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే జిమ్ము వాళ్ళ భార్య జెసికాకి ఒక పీడకలు వస్తుందన్నమాట. ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క దెయ్యాలు వచ్చేసి తన కుటుంబం మీద అటాక్ చేసినట్లు తనకు కల రావడంతో తన ఉలికిపడి లేస్తుంది. అందులోనూ తన కుటుంబం అంతా సేఫా లేదా అని చెప్పేసి చూసుకుంటుంది. తాను ఆ తర్వాత రిలాక్స్ అవుతుంది, ఎందుకంటే జెసికాకి కంటిన్యూస్ గా భయం పుడుతూనే ఉంటుందన్నమాట. ఎక్కడ తన కుటుంబంలో వ్యక్తుల్ని తాను కోల్పోతానేమో అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు ఆ తాగుబోతైన జడ్డుగాని చూపిస్తారనమాట. మనోన్ని ఏంటంటే కాలు చేతులు కట్టేశారు కదా మంచానికేసి, కేకలు వేస్తూ ఉంటాడు. దాంతో కాలనీ హౌస్ లీడర్ వచ్చేసి జరిగింది మొత్తం చెప్తుందన్నమాట. ఒరే బాబు, నువ్వేం కంగారు పడకు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి ఆవిడ ఏంటంటే మొత్తం చెప్తుందన్నమాట. వాళ్ళ ఊరు పరిస్థితులు, సాయంత్రం అయితే ఎలాగుంటుంది, అందులోనూ వాళ్ళందరూ ఎంత సేఫ్ గా బతుకుతున్నారని చెప్పేసి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ జడ్డుగాడు మాత్రం నవ్వుతూ ఉంటాడు. ఏంటండి ఇదేమన్నా బిగ్ బాస్ హౌసా, మొత్తానికి భలే కథలు చెప్తున్నారే, మీ అందరికి టాస్క్లు ఇచ్చినందుకు మీరు బాగా యాక్టింగ్ చేస్తున్నారు కానీ నేను కూడా చూసుకుంటా అని చెప్పేసి అంటాడు. అందులోనూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. కాకపోతే జడ్డుగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ పెద్ద ఆవిడ ఆపదు. అందులోనూ అక్కడే ఉన్న హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే, ఏంటండి వాడిని ఆపట్లేదు మీరు అని చెప్పేసి అంటంతో, వాడు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు కానీ వాడికి వాడే తెలుసుకుంటేనే వాడు సచ్చినట్టు ఇక్కడ ఉంటాడు, మేము కంగారు పడకు, సాయంత్రానికి వాడే తిరిగి వస్తాడని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు ఏం అర్థం కాదు. అదే సమయంలో జడ్డుగాడు ఏంటంటే అక్కడ నుంచి బయటకు వచ్చేసి రోడ్డు మీద ఒక అమ్మాయి సైకిల్ దొక్కుంటూ వస్తూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నాకు అర్జెంట్ గా సైకిల్ ఇవ్వా, ఆ టాస్క్ ఏదో నేను చూసుకుంటా అని చెప్పేసి మనోడు సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు ఈతన్ని చూపిస్తారు. అదే జిమ్ వాళ్ళ కొడుకు ఈతను ఉంది కదా, తనను చూపిస్తారు. తనకేంటంటే నిద్ర లేచిన తర్వాత మళ్ళీ తెల్ల బట్టలు వేసుకుని విండో దగ్గర ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. ఆ పిల్లాడు ఈ పిల్లాడికి చెయ్యి ఊపితే మనోడు కూడా వాడికి చెయ్యి ఊపుతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ చూపిస్తారు. తానేంటంటే రెస్టారెంట్ కి వెళ్తాడు. అందులోనూ రెస్టారెంట్ లో వాళ్ళ అమ్మ పనిచేస్తుంది అనమాట. పనిచేస్తుంది అని చెప్పడం కన్నా ఆ రెస్టారెంట్ లో అందరికి వండి పెడుతుంది అని చెప్పడం కరెక్ట్. అంతేకాకుండా ఈ హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అమ్మ, ఆ తర్వాత సారా అని ఒక లేడీ ఉంది కదా, ఒకరిని చంపేసింది. ఆ లేడీ వీళ్ళిద్దరు పనిచేస్తూ ఉంటారు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వంట చేసుకునే సామాన్లు, వంట వండుకునే కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి రెస్టారెంట్ లో ఇస్తే వీళ్ళు ఏంటంటే అందరికి వండి పెడుతూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూరగాయలు లేకపోతే మిగతావన్నీ పండించి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అదే సంగతి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి రావడం వల్ల ఆవిడ ఏంటంటే కొడుకుని చూసిన ఆనందంలో అనుకోకుండా గ్లాసు కింద పడేస్తుంది. దాంతో గ్లాస్ పగిలిపోతుంది. వెంటనే హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి నేను తీస్తాలేమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సారా కూడా అక్కడికి వస్తుంది. బేసికల్ గా సారా గురించి ఊర్లో ఎవరికి తెలియదు అనమాట. కేవలం వాళ్ళ అన్నయ్యకి మాత్రమే తెలుసు దెయ్యాలతో మాట్లాడే పవర్ ఉందని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ ని చూపిస్తారు. తన దగ్గర ఏంటంటే ఒక ఓల్డ్ బాక్స్ ఉంటుంది అనమాట. అందులో నుంచి ఒక పేపర్ తీసి ఇప్పుడు వాళ్ళ విలేజ్ కి ఆ తర్వాత ఆ ఫారెస్ట్ కి ఎంత దూరం ఉందా అని చెప్పేసి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కౌంట్ చేసుకుంటూ లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు చర్చి ఫాదర్ ని, ఆ తర్వాత జిమ్ ని, జెసికాని, ఆ తర్వాత జూలీని, వీళ్ళ నలుగురిని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో చర్చి ఫాదర్ ఏమంటాడంటే, ఈ రోజు ఒక మీటింగ్ జరిగిద్ది సాయంత్రం పూట, మిమ్మల్ని అడుగుతారు మీరు టౌన్ లో ఉంటారా లేకపోతే కాలనీ హౌస్ లో ఉంటారని చెప్పేసి అడుగుతారు. మీరు మీకు ఇష్టం వచ్చిన చోట ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో జిమ్ కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అందులోనూ జూలీని రావద్దని చెప్పేసి అంటాడు. కాకపోతే జూలీ ఏమంటుందంటే నేను కూడా వస్తానా అని చెప్పేసి అంటంతో సరేరా అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే ఇంకో వైపు జడ్డుని చూపిస్తారు. మనోడు ఏంటంటే సైకిల్ తొక్కుంటా అలిసిపోయి తిరిగి రెస్టారెంట్ కి వస్తాడు. వచ్చిన తర్వాత రెస్టారెంట్ లో అందరూ క్యూలో నుంచి తింటూ ఉంటారు కదా, అది చూసి కూడా మనోడు వెటకారం చేస్తూ ఉంటాడు. మనోడి ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్టింగ్ చేస్తున్నారు, అందులోని ఇది ఒక బిగ్ బాస్ హౌస్ లాగా బిగ్ బాస్ ఊరు, అందుకని అందరూ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, ఎలాగైనా సరే నేను కనిపెడతా అని చెప్పేసి మనోడు ఏంటంటే అందరిని చూసి నవ్వుతూ ఉంటాడు. అందులో అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ ఊర్లో ఉన్న సీరియస్నెస్ చెప్పాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు కానీ మనోడు అసలు వినే స్టేజ్ లో లేడు. అందరికి అర్థమైపోతుంది వీడికై వీడు తెలుసుకుంటేనే నోరు మూసుకొని కూర్చుంటాడని చెప్పేసి అందరూ సైలెంట్ గా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. మరోవైపు జడ్డుగాడు ఏం చేస్తారంటే లైన్ లో కాకుండా ఒంటరిగా వచ్చి తింటూ ఉంటాడు. దాంతో హీరో దగ్గర పనిచేసి అసిస్టెంట్ వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఒక పీక్ బీగుతుంది. ఎరా అందరు లైన్ లో నుంచి ఏంటంటే నీకేంట్రా బిల్డప్ అని చెప్పేసి వెళ్ళి లైన్ లో నుంచోమంటుంది. దాంతో జడ్డు కూడా చేసేదేం లేక వెళ్ళి లైన్ లో నుంచుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రెస్టారెంట్ దగ్గరికి సారా వాళ్ళ అన్నయ్య వస్తాడు. దాంతో ఆ అమ్మాయి కూడా హడావుడిగా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందని ఎక్కడికి వచ్చావని చెప్పేసి అంటంతో నేను ఇంట్లో ఉండమని చెప్పా కదా నువ్వు ఎందుకు బయటకు వచ్చావని చెప్పేసి తిడుతూ ఉంటాడు. కాకపోతే సారా ఏమంటుందంటే లేదన్నా నిన్నే కదా ఒకరిని చంపేసింది,
నేను మాత్రం ఒక్కదాన్నే లోపల ఉంటే అందరికి డౌట్ వచ్చేస్తుంది, అందుకని ఇమీడియట్ గా పనికొచ్చేసాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి ధైర్యం చెప్తుంది. అంతేకాకుండా నువ్వు పద్దాకలు ఇక్కడికి వచ్చినా సరే వీళ్ళకి డౌట్ వచ్చేస్తుందని చెప్పేసి రావద్దని చెప్పేసి అంటుంది. దాంతో సారా వాళ్ళ అన్నయ్య కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు చర్చి ఫాదరు, ఆ తర్వాత జిమ్ము, జెసికా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారనమాట. అలా వచ్చేటప్పుడు ఒక బాక్స్ ఉంటుంది బయట. అది చూసిన తర్వాత జెసికా అడుగుతుంది, సార్ ఏంటండి ఇది అని చెప్పి అడిగితే, ఇదే మన ఊర్లో ఎవరైనా తప్పు చేసినా మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించినా వాళ్ళకి వేసే శిక్ష ఈ బాక్స్ లో పెట్టడం. ఈ బాక్స్ లో పెట్టిన తర్వాత దెయ్యాలు వచ్చేసి ఆటోమేటిక్ గా వాళ్ళని తినేస్తాయి, దాంతో వాళ్ళు చనిపోతారు. ఇది అని చెప్పేసి అంటంతో జెసికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను ఆ చర్చి ఫాదర్ ఏంటంటే వీళ్ళకి ఒక ఇల్లు ఇస్తాడనమాట. ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఫ్రాంక్ వాళ్ళ ఇల్లు. అంటే ఫ్రాంక్ వాళ్ళ భార్య, ఫ్రాంక్ వాళ్ళ కూతురు చనిపోయారు కదా, ఆ ఇల్లు అనమాట. ఇంటికి తీసుకెళ్లి మీకు ఇల్లు నచ్చిందని చెప్పేసి చూపిస్తే అక్కడున్న రక్తపు మరకలను చూసి జెసికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. భయపడి బయటకు వచ్చేస్తుంది. నా వల్ల కాదు ఇక్కడ ఉండటం అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే జిమ్ ఏమంటాడంటే, చూడు మన దగ్గర రాయి ఉన్నంతసేపు ఆ దెయ్యాలు మన దగ్గరికి రావు, అందులోనూ ఆ ఇంట్లో వాళ్ళు చనిపోయింది కూడా సేఫ్ గా ఉండకపోవటం వల్లే చనిపోయారు తప్ప వేరే ఇంటెన్షన్ వల్ల చనిపోలేదు. వాళ్ళు తప్పు చేశారు, చనిపోయారు. అందులోనూ మనం ఇంట్లోకి వచ్చినంత మాత్రాన మనం కూడా చనిపోతాం అనుకుంటే ఎలాగా? మన దగ్గర రాయి ఉంది, మనం జాగ్రత్తగా ఉంటాము, తలుపులన్నీ క్లోజ్ చేసుకుంటాము, ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఇల్లు మొత్తం నీట్ గా క్లీన్ చేసుకొని మన ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో జెసికాకి ఏంటంటే భయంగా ఉన్నా సరే ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తే ఇలాగే చనిపోతారని చెప్పేసి జెసికాకి అర్థమైపోయి సరేలే ఉందామని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని, ఆ తర్వాత ఫ్రాంక్ ని చూపిస్తారు. బేసికల్ గా ఇంతకు ముందు చర్చి ఫాదర్ చెప్పాడు కదా, ఎవరైనా తప్పు చేసినా, ఎవరు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ ఊర్లో ఉన్న జనం ఇబ్బంది పడినా సరే అతన్ని ఈ పెట్టెలో పెడతామని చెప్పేసి అన్నాడు కదా. అందులోనూ ఈ ఫ్రాంక్ తన కుటుంబం చావడానికి కారకుడయ్యాడు కదా, అందుకని తనని ఆ పెట్టెలో పెడతారనమాట. ఈ విషయం మన కథలో హీరోకి తెలిసి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేశాడు, తప్పు చేసినంత మాత్రాన్ని ఇతను చంపేస్తే దానికి పరిష్కారం అది కాదు కదా. అందుకని హీరో ఏంటంటే ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేద్దాము అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో కొడుకు ఏంటంటే పాపం ఈతనికి కాలుకి బాగా గాయమైంది కదా, అందుకని తను నడవలేకపోతూ ఉంటాడు. దాంతో తానేం చేస్తాడంటే ఒక చేతి కర్ర రెడీ చేసి తను ఆ కర్ర పట్టుకున్నా కూడా తన చేతికి ఎటువంటి నొప్పి లేకుండా పైన క్లాత్ వేసి మొత్తం సెటప్ చేస్తాడు. దాంతో ఈతను కూడా ఆ కర్ర పట్టుకుని ప్రశాంతంగా నడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు విక్టర్ ని చూపిస్తారు. మనోడు ఏంటంటే ఆ ఇంటికి ఆ తర్వాత ఫారెస్ట్ కి మధ్య ఉన్న గ్యాప్ ను కొలుస్తూ ఉంటాడు అనమాట. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి ఈతను వస్తాడు. వచ్చిన తర్వాత అంకుల్ ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని చెప్పేసి అంటంతో విక్టర్ మాత్రం నువ్వు నాతో మాట్లాడొద్దు, ఎందుకంటే మీ అమ్మకి గాని మీ అక్కకి గాని నేనంటే కోపము, అందులోని ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడితే వాళ్ళు ఇంకా కోపడతారు, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో కానీ ఈతను మాత్రం ఏం లేదు అంకుల్, ఎందుకు వచ్చానంటే ఇక్కడికి నేను, నాకు ఇప్పుడు ఒక పిల్లాడు కనిపిస్తున్నాడు, మీకు కూడా కనిపిస్తున్నాడా తెల్లబట్టలు వేసుకోవాలని చెప్పేసి అంటంతో విక్టర్ షాక్ అయిపోతాడు అనమాట. ఏంటి వాడిని కనిపిస్తున్నాడా అని చెప్పేసి. వెంటనే ఈతను ఏమంటాడు అంటే లేదు అంకుల్, అతను నా ఫ్రెండ్, అతను ఎక్కడ ఉంటాడు, అతనితో నేను మాట్లాడాలి, 2 రోజుల నుంచి నా దగ్గరికి వస్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, నేను కూడా కలుద్దాం అనుకుంటున్నాను కానీ నడవలేకపోతున్నాను, కాకపోతే ఇప్పుడు నా చేతికి కర్ర వచ్చింది కదా, ఆ కుర్రాడి దగ్గరికి నేను వెళ్తానని చెప్పేసి అంటంతో విక్టర్ స్టన్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే ఈతనికి కనపడే ఆ కుర్రాడు విక్టర్ కూడా కనిపిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఈతను వాళ్ళ అక్క వస్తుంది అనమాట. ఏంట్రా నీకు అక్కడ పని వచ్చాయని చెప్పేసి అంటంతో వాడు కూడా భయం వేసి సర్లేక్క అని చెప్పేసి విక్టర్ కి బాయ్ చెప్పి, అందులోనూ ఒకవేళ ఆ పిల్లాడు కనిపిస్తే నేను మాత్రం అడిగానని చెప్పు అని చెప్పేసి అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు జడ్డును చూపిస్తారు. మనోడు ఏంటంటే సైకిల్ వేసుకుని ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాడు అనమాట. ఏదన్నా ఎండింగ్ పాయింట్ తిరుగుతుందా అని చెప్పేసి. అలా తిరుగుతున్నప్పుడు సడన్ గా తనకు ఒక బంకర్ కనిపిస్తుంది. దాంతో మనోడు ఏంటంటే మొత్తానికి ఈ బిగ్ బాస్ కు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారేమో అని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తే లోపల ఒక పెద్ద బండరాయి ఒక మనిషి మీద పడిపోయి అతనేమో కేకలు పెడుతున్నట్టు ఉంటుందన్నమాట. దాన్ని చూసిన తర్వాత జడ్డుకి మైండ్ బ్లాక్ అయిపోయి వెనక్కి వచ్చి ఎగిరి పడతాడనమాట. కాకపోతే మళ్ళీ తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించరు. అందులోనూ లోపల ఒక డిఫరెంట్ సింబల్ ఉంటుంది. ఒక బాబు ఏంట్రా ఎంత డేంజర్ గా ఉందని చెప్పేసి మనోడికి భయం వేసి అక్కడ నుంచి బయటికి పారిపోయి వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే చర్చిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అదే సమయంలో అక్కడికి చర్చి ఫాదర్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరో చెప్తాడు ఏది ఏమైనా సరే ఫ్రాంక్ ను ఆ బోన్ లో బంధించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అతను తప్పు చేశాడు, కాకపోతే మళ్ళీ అతన్ని మనం చంపేసి ఇంకో తప్పు చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మనం కూడా తప్పు చేస్తాం కదా అని చెప్పేసి అంటంతో చర్చి ఫాదర్ ఏమంటాడంటే నువ్వు చెప్పింది బానే ఉంది, మనం ఇన్నిసార్లు వాడికి వార్నింగ్ ఇచ్చాము తాగొద్దు, ఎందుకంటే మనం ఉంటుంది ఒక భయంకరమైన ప్రదేశంలో, మనం మనల్ని కాపాడుకోవాలి, అంతేకాకుండా మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఇంకొకళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. కానీ వీడు ఏం చేశాడు, తాగి పడుకున్నాడు, అందులో వాళ్ళ కుటుంబం మొత్తం చనిపోయింది, వీడిని ఇలాగే వదిలేస్తే ఈ తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు, దానివల్ల ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు చనిపోతారు, నీకు ఓకేనా అని చెప్పేసి అంటంతో హీరో ఏం
మాట్లాడలేకపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఫ్రాంక్ దగ్గరకు వచ్చి ఆ రాయి ఉంటుంది కదా, ఆ రాయి దగ్గర ఉంటే దెయ్యాలు ఏం రావు కదా, ఆ రాయి ఇచ్చేసి నా మాట విను, ఇక్కడ నుంచి ఫారెస్ట్ లోకి వెళ్ళి పారిపో, వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక చోట కూర్చొని దాక్కో, అందులోని ఈ రాయిని దగ్గర పెట్టుకుంటే మాత్రం ఆత్మలు రావు, కాబట్టి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకని చెప్పేసి అంటంతో ఫ్రాంక్ కూడా హీరో వైపు అలా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ ఊర్లో ఒక మీటింగ్ జరుగుతుందన్నమాట. ఇంతకు ముందు చర్చి ఫాదర్ చెప్పాడు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఇటువైపు ఉంటారు, అది మీ నిర్ణయం అని చెప్పేసి దానికి సంబంధించిన మీటింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఫ్రాంక్ వస్తాడు. అందులోను హీరో ఇచ్చిన ఆ రాయి తీసుకొని వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఫ్రాంక్ అందరితో ఏమంటాడంటే, నా వల్ల నా కుటుంబ సభ్యులు చనిపోయారు కరెక్టే, కాకపోతే నన్ను ఒక భర్తగా ఒక తండ్రిగా తక్కువ అంచనా ఏమాకండి, ఎందుకు ఇలా జరిగిందంటే అని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అదేంటంటే బేసికల్ గా ఈ ఊరు వచ్చిన తర్వాత ఈ దెయ్యాలు, ఈ ఆత్మలు ఇవన్నీ ఏంటంటే నన్ను కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాయి, నాతో మాట్లాడుతూ ఉన్నాయి. అప్పుడు నేను బాగా డిప్రెస్ అయిపోయాను, దానివల్ల మందుకు బానిస అయిపోయానని చెప్పేసి ఆ దెయ్యాలు తన గురించి మాట్లాడుతూ ఉన్న విషయం అందరికీ చెప్తూ ఉంటాడు. ఆ గుంపులో సారా కూడా ఉంటుంది, తాను కూడా వింటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తనతో కూడా ఆత్మలు మాట్లాడుతూ ఉన్నాయి కదా, అందుకని. ఇదిలా ఉంటే మరోవైపు ఫ్రాంక్ ఏమంటాడంటే, నేను చేసిన తప్పే, ఎందుకంటే నా భార్యని నా కూతురు నేను పట్టించుకోలేదు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వినండి ఒకసారి, నేను కూడా తప్పు చేయాలని చేయలేదు, ఆ దెయ్యాలు నన్ను కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాయి, నన్ను మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాయి, అందువల్ల తప్పు జరిగింది. ఏది ఏమైనా సరే నేను ఒక ఫెయిల్యూర్ భర్తగా చనిపోవాలనుకుంటున్నాను, ఆ పెట్టెలోనే చనిపోవాలనుకుంటున్నాను, నాకు విధించాల్సిన శిక్ష మీరు విధించేయండి అని చెప్పేసి హీరో ఇచ్చిన రాయిని హీరో చేతిలోనే పెడతాడు. దాంతో ఊర్లో అందరూ ఏంటంటే అక్కడున్న వాళ్ళందరికీ ఫ్రాంక్ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే ఫ్రాంక్ కావాలని పని చేయలేదు, తనని ఆ ఆత్మలు అనేవి కమ్యూనికేట్ చేస్తున్నాయి, తను ఏం చేయాలో ఆత్మలు చెప్తూ ఉన్నాయని చెప్పేసి చెప్పడంతో అందరూ బాధగా ఉంటారు. అందులోనూ తనంతటికి తానే వచ్చి చనిపోతా అని చెప్పన్నాడు కదా, ఎమోషనల్ అయిపోతాడనమాట. కాకపోతే పక్కనున్న జెట్టుగాడు మాత్రం సూపర్ యాక్టింగ్ చేస్తున్నారా మీరందరూ, మామూలు యాక్టర్లు కాదురా బాబు మీరు అని చెప్పేసి అక్కడ కూడా కామెడీ చేస్తూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఈడొకడని చెప్పేసి, ఒరే బాబు నువ్వు ఎక్కడ ఉంటావు, ఏదో ఒక రాయి తీసుకొని చెప్పు అని చెప్పేసి అనడంతో మనోడు కూడా ఒక రాయి తీసుకుంటాడు. మనోడు టౌన్ లో ఉంటాను అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. దాంతో హీరో కూడా జడ్డుతో ఏమంటాడంటే, నువ్వు టౌన్ లోనే ఉండని చెప్పేసి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో జడ్డు కోపం వచ్చేసి, మీ అందరి సంగతి చూస్తాను, ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీ అందరి మీద కేసు పెడతాను, ఒక్కొక్కరిని కోర్టుకి ఇడుస్తానని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా అక్కడికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వస్తాడు. వచ్చిన తర్వాత మీకు విషయం చూపిస్తాను రండి అని చెప్పేసి తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పుడు జిమ్ వాళ్ళ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. టౌన్ లో ఉంటారో కాలనీలో ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే జిమ్ ఏంటంటే టౌన్ లో ఉంటానని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాడు, కానీ జిమ్ వాళ్ళ కూతురు జూలీ మాత్రం కాలనీలో ఉంటానని చెప్పేసి అంటుంది. దాంతో జిమ్ షాక్ అయిపోతాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మేము ముగ్గురు ఇక్కడ ఉంటూ నువ్వు ఒక్కదాని అక్కడ ఉంటావు అని చెప్పేసి అంటంతో, లేదు నాన్న నేను ఉంటానని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో లీడర్ లేడీ వచ్చేసి ఏమంటుందంటే, ఒకసారి నిర్ణయం తీసుకుంటే అంతే, ఇంకా ఈ అమ్మాయి మాతో పాటు ఉంటుందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే జిమ్ తో, మీరేం కంగారు పడకండి, అక్కడికి ఇక్కడికి ఎంత దూరం, కొంచెం దూరమే, అందులోనూ మీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అంటంతో జిమ్ కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జడ్డున్నాడు కదా, దానిని హీరో వాళ్ళ అసిస్టెంట్ నీకు ఒకటి చూపిస్తా అని చెప్పేసి తీసుకొచ్చాడు కదా, అది ఎక్కడికో కాదు ఆ ఊర్లో ఉన్న సమాధిలో కనమాట. అక్కడే జడ్డు వాళ్ళ ఫ్రెండ్ చనిపోయి ఉంటాడు, అంటే తన సమాధిని పూడ్చిపెట్టి ఉంటారు. ఆ సమాధిలో ఉన్న శవాన్ని చూసిన తర్వాత జడ్డు గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ చనిపోయిన తర్వాత వాసన డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది అనమాట. చూడు ఇక్కడ జరిగేదంతా ఇంతేనో నీకు అర్థం కావట్లేదు, ఇక్కడ ఏదైతే ఆ పెద్ద ఆవిడ లీడరు ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరూ నమ్ముతున్నారు అదే నిజమో, మనం గనక చీకటి పడిన తర్వాత బయటకు వస్తే మనల్ని మనిషి రూపంలో ఉన్న ఆ దెయ్యాలు చంపేస్తాయి అని చెప్పేసి అంటంతో పాపం జడ్డుగాడికి ప్రతిదీ ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు మనోడు తాగి మైకులో ఉన్నాడు కదా, సో మైకులోంచి బయటకు వచ్చిన తర్వాత మనోడికి ఏంటంటే అంత కొత్త కొత్తగా కనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మనోడికి రియాలిటీ అర్థమైంది. కట్ చేస్తే మరోవైపు చీకటి పడుతూ ఉంటుంది అనమాట. దాంతో అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అదే సమయంలో తప్పు చేసినందుకు ఫ్రాంక్ ని తీసుకొచ్చి ఆ బాక్స్ లో పెట్టేస్తారు, లోపల పెట్టి తొలిపేసేస్తారు. మరోవైపు జిమ్ ఆ తర్వాత జెసికా ఈతన్ వీళ్ళు ఏంటంటే కొత్తగా ఇంట్లోకి వెళ్తారు. అంతేకాకుండా జూలీ ఉంది కదా, ఆ అమ్మాయి మాత్రం కాలనీ హౌస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది కాబట్టి అందరూ వెల్కమ్ చెప్తారు, పార్టీ ఇస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు డబ్బాలో ఉన్న ఫ్రాంక్ ని చూపిస్తారు. తనకు మెల్లగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. బయట ఎవరో ఈ డబ్బా వైపు వస్తూ ఉంటారు. సడన్ గా ఆ డబ్బాని పగలగొట్టేసుకొని లోపలికి వచ్చేసి ఫ్రాంక్ ని చంపేస్తాయి. ఎందుకంటే ఆ డబ్బాలో రాయలేదు కదా, అందుకని లోపలికి వచ్చేసాయి. కట్ చేస్తే కదా కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఇంతకు ముందు జడ్డు వెళ్ళాడు కదా ఒక బంకర్ లోకి, ఆ బంకర్ లో నుంచి ఒక చిన్న పిల్లాడు బయటకు వచ్చేస్తాడు. అందులోనే చూడటానికి అచ్చు విక్టర్ లా ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు విక్టర్ చేతిలో ఏదైతే బాక్స్ ఉందో ఆ పిల్లాడు చిన్నగా ఉన్నప్పుడు కూడా తన చేతిలో అదే బాక్స్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్ సెన్స్, అంటే టక్ వేసుకొని పైన గుండి పెట్టుకుని అచ్చు విక్టర్ లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మనోడు ఏంటంటే బయటకు వచ్చి చూసి
చూస్తే బయట అందరూ చనిపోయి ఉంటారు. దాంతో మనోడు భయపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే కథ ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో విక్టర్ ని చూపిస్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఇలా జరుగుతుంది. కాకపోతే విక్టర్ కి ఏదో మొత్తానికి పెద్ద నిజమే తెలుసు, కానీ విక్టర్ ని మాత్రం ఎవరూ లెక్క చేయట్లేదు. కట్ చేస్తే కథ ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో విక్టర్ ని చూపిస్తారు. విక్టర్ ఏం చేస్తాడంటే జూలీ పడుకొని ఉన్నప్పుడు తన బొమ్మ గీస్తూ ఉంటాడు. కాకపోతే కొంత సమయానికి జూలీకి మెలుగు వచ్చి చూస్తే ఎదురుగా విక్టర్ కూర్చొని ఉంటాడు. అందులోని జూలీకి ఏంటి విక్టర్ నచ్చరు కదా. ఏంటండి మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అంటంతో ఏమి లేదమ్మా నీ బొమ్మ గీస్తున్నాను, నీకు నచ్చితే నువ్వే తీసుకో అని చెప్పేసి తను గీసిన బొమ్మని విక్టర్ జూలీకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో అదే ఇంట్లో ఉంటున్న ఒక అమ్మాయి వస్తుంది అనమాట. అందులోను అచ్చు జూలీ లాగా బట్టలు వేసుకుని వస్తుంది. హే ఈ డ్రెస్ నా దగ్గర కూడా ఉందని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే ఈ డ్రెస్ నా దగ్గర ఉన్నది నీ దగ్గర ఉంది కాదు, నీ డ్రెస్సే నేను వేసుకున్నాను, అందులోని ఇంట్లో ఉండే వాళ్ళకి నాది నీది అని తేడా లేదు, మనందరిది అని చెప్పేసి అంటంతో జూలీ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్మిని చూపిస్తారు. ఆ తర్వాత జెసికాని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే బాధపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళ కూతురు వీళ్ళని వదిలేసి అసలు ఆ కాలనీ హౌస్ కు వెళ్ళటం ఏంటి అని చెప్పేసి. అందులోనూ జెసికా అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఈతను వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైందమ్మా ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటంతో జెసికా ఏముంటుందంటే ఏం లేదురా అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా జిమ్ కు చెప్తుంది అనమాట పిల్లాడు పాపం చాలా సేపు అవుతుంది భోజనం చేసి తీసుకెళ్లి రెస్టారెంట్ దగ్గరికి అని చెప్పేసి అంటంతో జిమ్ కూడా సరే అని చెప్పేసి ఈతని తీసుకుని రెస్టారెంట్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ చిన్నపాటి షెడ్ లోనే ఫ్రాంక్ చనిపోయాడు కదా, తన శరీర భాగాలు మొత్తం ఒక బండిలో వేసుకుని తీసుకెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఈతన్ ఏంటంటే ఆ వెహికల్ చూసి అంకుల్ ఏంటి ఏముంది బండిలో అని చెప్పేసి అంటంతో ఇదే ఆ చర్చికి సంబంధించిన కొన్ని సామాన్లు తీసుకెళ్తానని చెప్పేసి అబద్ధం చెప్పి అక్కడి నుంచి ఆ వెహికల్ ని తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత జిమ్ ఏం చేస్తాడంటే ఈతన్ని తీసుకొని రెస్టారెంట్ కి వస్తాడు. దాంతో అక్కడ ఉన్న సారా ఈతన్తో ఏమంటుందంటే నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి నీ కోసం స్పెషల్ గా ఒక వంట చేసి తీసుకొస్తా కూర్చో అని చెప్పేసి తనను అక్కడ కూర్చోబెట్టి ఆ పిల్లాడి కోసం స్పెషల్ గా వంట చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జడ్డును చూపిస్తారు. తన దగ్గరికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జడ్ ఏమంటాడంటే నువ్వు లోపలికి వస్తే నీ క్వశ్చన్ చెప్తానని చెప్పేసి తనని బంకర్ లోపలికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత జడ్ అసిస్టెంట్ తో ఏమంటాడంటే చూడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే బంకర్ లోపల నేను ఒక మనిషి మీద రాయపడిపోయి ఆ మనిషి అల్లాట్టును చూశాను, అంతేకాకుండా డిఫరెంట్ లోగోస్ చూశాను అని చెప్పేసి అంటంతో అప్పుడు అసిస్టెంట్ ఏమంటాడంటే చూడు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఇవన్నీ జరగడం కామను, అది నీ హాల్యూజినేషన్ అని చెప్పేసి అంటంతో జడ్డు మాత్రం లేదు నా హాల్యూజినేషన్ కాదు నేను నిజంగా చూశానని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే నీకు ఒకటి చూపిస్తాను రా అని చెప్పేసి తనని మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ ని ఆ తర్వాత ఈతను చూపిస్తారు. ఈతన్ కోసం వాళ్ళు సెపరేట్ గా వంట చేసి తీసుకొస్తే ఈతను కూడా తింటూ ఉంటాడు. అదే సమయంలో జిమ్ ఏమంటాడంటే నేను వాష్రూమ్ కి వెళ్ళి వస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అక్కడికి విక్టర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఈతన్ దగ్గర కూర్చొని నేను అక్కడ ఏం చేస్తున్నాను అని చెప్పేసి మొన్న అడిగావు కదా, నేను మన ఇళ్ళకి ఆ తర్వాత ఫారెస్ట్ కి మధ్య దూరం ఎంత ఉందని చెప్పేసి కొలుస్తూ ఉంటాను, నేను రోజు కొలుస్తాను, కాకపోతే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ ఫారెస్ట్ మన ఇళ్ళ లోపలికి వచ్చేస్తూ ఉంది, ఈ విషయం ఊర్లో ఎవరికి అర్థం కావట్లేదు అని చెప్పేసి తను గీసిన బొమ్మను చూపిస్తాడు. ఆ బొమ్మ ఏదో కాదు ఈతనికి ఒక చిన్న పిల్లాడు కనిపిస్తూ ఉంటాడు కదా ఆ పిల్లాడి బొమ్మ అనమాట. గీసి ఇతనే నీకు రోజు కనిపించేది అని చెప్పేసి అంటంతో అవును నాకు కనిపించేది ఇతనే అని చెప్పేసి ఈతను కూడా అంటాడు. దాంతో విక్టర్ తో చెప్పబోతున్నప్పుడు సడన్ గా అక్కడికి ఈతను వాళ్ళ నాన్న జిమ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత అసలు నా కొడుకుతో నీకేంట్రా పని అని చెప్పేసి తనని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇదంతా చూసిన తర్వాత ఈతనికి కోపం వచ్చేస్తుంది. ఏమైంది డాడీ నీకు ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, ఎందుకు విక్టర్ మీద అలా రియాక్ట్ అయ్యావు, అతను నా ఫ్రెండ్ డాడీ అని చెప్పేసి కోపం వచ్చేసి ఈతను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. దాంతో జిమ్ కూడా చేసేదేం లేక తనని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు కాలనీ హౌస్ ని చూపిస్తారు. అక్కడ ఫాతిమా ఆ తర్వాత జూలీ ఇద్దరు కలిసి బట్టలారేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి జెసికా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తనేంటంటే స్వెటర్ ఇస్తుంది. దాంతో జూలీ కూడా సరే అని చెప్పేసి స్వెటర్ తీసుకుంటుంది. ఆ తర్వాత జెసికా ఏమంటుందంటే చూడమ్మా నీకు రావాలనిపిస్తే మాతో పాటు వచ్చేసి కావాలంటే లేటర్ తో నేను మాట్లాడతానని చెప్పేసి అంటంతో జూలీ ఏమంటుందంటే నాకు ఇష్టం లేదమ్మా రావటం అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో జెసికా కోపం వచ్చేసి కుటుంబానికి ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నావు, మనందరం ఒక కుటుంబం అని చెప్పేసి అంటంతో జూలీ కోపం వచ్చేసి అమ్మా నీ గురించి నాన్న గురించి మొత్తం నాకు తెలుసమ్మా, దయచేసి మీరిద్దరు మంచోళ్ళ బిల్డప్లు కొట్టమాకండి, మీరిద్దరు విడిపోతున్నారు, విడాకులకు అప్లికేషన్ పెట్టుకున్నారు, అందుకని లాస్ట్ గా కలిసి ఉందామని చెప్పేసి ఒక ట్రిప్ కి వచ్చారు, అందులోనూ నీకు ఒక కొడుకు ఉన్నాడు వాడు చనిపోయాడు, కాకపోతే పిల్లాడు చనిపోయినందుకు మీరిద్దరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు బానే ఉంది, మరి మా ఇద్దరి పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, తమ్ముడు పరిస్థితి ఏంటి, మేమిద్దరం ఏమైపోవాలి, మీరు రేపు పొద్దున విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ మేము ఒంటరిగా బతకాల్సిందే కదా, అయితే నీ దగ్గర లేకపోతే డాడీ దగ్గర, అందుకని మీ మీద చిరాకు వచ్చేసి ఒంటరిగా బతకడం నేర్చుకుంటున్నాను, పాపం వాడు కూడా ఏదో ఒక రోజు నాలాగా ఆలోచించి కొంచెం పెద్ద అయిన తర్వాత మీ ఇద్దరికి దూరంగా వచ్చేస్తాడు, కంగారు పడకండి అని చెప్పేసి అంటంతో పాపం జెసికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. తన
కూతురు అంతా తెలుసుకొని వాళ్ళ మీద కోపంతోనే బయటికి వెళ్ళి బతుకుతుందని చెప్పేసి తనకి అప్పుడు అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే జడ్డుని తీసుకొని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక మ్యాప్ ను చూపిస్తాడు. అందులోనూ ఈ ఊర్లోకి ఎవరెవరు ఎటు నుంచి వచ్చారో మొత్తం చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు రావడానికి కామన్ గా ఉన్న పాయింట్ ఏంటంటే చెట్టు కింద పడిపోవటం. సో ఎవరి దగ్గర అయితే చెట్టు కింద పడిపోయి కనిపిస్తుందో వాళ్ళు ఏంటంటే ఈ ఊర్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అందులోనూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే సరదాగా టూర్ కొద్దామని చెప్పేసి బండేసుకొని రావడం, ఇక్కడ బ్లాక్ అయిపోవడం ఇది జరుగుతుందని చెప్పేసి అంటంతో అప్పుడు జిడ్డు ఏమంటాడంటే మరి ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గం చూడలేదా మీరు అని చెప్పేసి అంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే బొచ్చెడు సార్లు ట్రై చేసాము, అయినా సరే మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి అంటంతో పక్కనే ఒక వాకీ టాకీ ఏంటంటే బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. అదేంటి అని చెప్పేసి అంటంతో ఏమో ఇది అప్పుడప్పుడు అంతే సిగ్నల్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అని చెప్పేసి అంటంతో అప్పుడు జిడ్డు ఏమంటాడంటే ఒరే పిచ్చోళ్ళారా దీన్ని అడ్డు పెట్టుకుని మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఆ వాకీ టాకీ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి అడిగితే తప్పించుకునే మార్గాన్ని నేను చూస్తా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ చూపిస్తారు. జిమ్ దగ్గర ఏంటంటే విక్టర్ గీసిన డ్రాయింగ్ ఉంటుందన్నమాట. ఆ డ్రాయింగ్ విక్టర్ ఈతనికి ఇచ్చాడు కదా, దాన్ని తీసుకొని జిమ్ చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి జెసికా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత జిమ్ ఏమంటాడంటే ఏంటి అమ్మాయి వస్తానందా అని చెప్పేసి అంటంతో ఇంకెక్కడ వచ్చేది, మన ఇద్దరం విడాకులు తీసుకుంటున్న విషయం తనకు తెలిసిపోయింది, ఇంకా రానని చెప్పేసి అందని చెప్పేసి అంటంతో జిమ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు లోపల ఉన్న ఈతనికి ఏంటంటే విక్టర్ కనిపిస్తాడనమాట. ఇంటి వెనకాల తనని బయటికి రమ్మంటాడు. దాంతో ఈతను కూడా ఏంటి అంకుల్ అని చెప్పేసి బయటకు వస్తే ఏమీ లేదు నీకు కనిపిస్తున్నాడు కదా చిన్న పిల్లాడు, వాడిని నేను ఎప్పుడో చూశాను, అది కూడా వాడు అడవిలోకి పారిపోయాడు, మళ్ళీ మన ఊరికి వచ్చాడంటే మొత్తానికి మనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కాబట్టి మన ఇద్దరం ఫారెస్ట్ లోకి వెళ్ళి వాడిని వెతుకుదామా అని చెప్పేసి అంటంతో ఈతను ఏమంటాడంటే నీతో పాటు వస్తే మా నాన్న తిడతాడు అంకుల్ అని చెప్పేసి అంటంతో లేదు లేదు వాళ్ళకి తెలియదు, మనం చీకటి పడే లోపు రావచ్చు అని చెప్పేసి తన దగ్గర ఉన్న కర్రని పక్కన పడేసి పట్టుకుని రావడానికి ఇంకో కర్ర ఇస్తాడనమాట. దాంతో ఈతను కూడా సర్లే చీకటి పడే లోపు వచ్చేస్తాం కదా అని చెప్పేసి విక్టర్ తో కలిసి ఇంటి వెనకాల ఉన్న ఫారెస్ట్ లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత విక్టర్ ఏంటంటే ఈతనికి చాలా విషయాలు చెప్తాడు. చూడు ఆ పిల్లాన్ని నేను ఎప్పుడో చూశాను, నేను మళ్ళీ ఈ పిల్లాడు ఇప్పుడు వచ్చాడు, ఏది ఏమైనా సరే ఆ పిల్లాన్ని పట్టుకోవాలని చెప్పేసి అంటంతో ఈతను ఏమంటాడంటే ఎప్పుడు చూశారు మీరు అని చెప్పేసి అంటాడు. నేను నీ ఎంత వయసులో ఉన్నప్పుడు చూశాను అని చెప్పేసి అంటంతో వెంటనే ఈతను ఏమంటాడంటే మరి ఈ ఊరికి ముందుగా వచ్చింది మీరేనా అని చెప్పేసి అంటంతో అవును నేనే వచ్చాను, నేను వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరు, ఆ తర్వాత అందరూ యాడ్ అవుతూనే ఉన్నారని చెప్పేసి అంటే మీరు ఎలా వచ్చారండి ఇక్కడికి అని చెప్పేసి ఈతను అడుగుతాడు. దాంతో విక్టర్ ఏమంటాడంటే అలాంటి క్వశ్చన్లు వేయకూడదని చెప్పేసి అంటాడు. దాంతో ఈతను ఏం చేస్తాడంటే సరే అదంతా బానే ఉంది, మరి మీ అమ్మా నాన్న ఎక్కడ అని చెప్పేసి అంటంతో విక్టర్ కి కోపం వచ్చేసి అడగొద్దని చెప్పానా అని చెప్పేసి అంటాడు. దాంతో ఈతను కూడా సారీ చెప్తాడు. ఏమీ లేదు నాకు కూడా ఒక తమ్ముడు ఉండేవాడు, కాకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు చనిపోయాడంట అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే సడన్ గా విక్టర్ కి ఆ చిన్న పిల్లాడు నడుచుకుంటూ వెళ్తూ కనిపిస్తాడనమాట. దాంతో విక్టర్ ఏం చేస్తాడంటే ఈతనికి చూపిస్తాడు, చూడు వాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అంటంతో ఈతనికి కూడా ఆ పిల్లాడు కనిపిస్తాడు. దాంతో వీళ్ళిద్దరు ఏంటంటే ఆ పిల్లాడి కోసం అని చెప్పేసి ఆ పిల్లాడి వెనకాల నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మరోవైపు జిమ్ ని ఆ తర్వాత జెసికాని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే పిల్లాడు లోపలే ఒక్కడే ఉన్నాడని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తే పిల్లాడు కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు, ఇంటి వెనకాలకి ఏమైనా వెళ్ళాడని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే అక్కడ చేతి కర్ర ఉంటుంది తప్ప పిల్లాడు కనిపించడు. దాంతో జిమ్కి అర్థమైపోతుంది పిల్లాడు ఫారెస్ట్ లోకి వెళ్ళాడు అని చెప్పేసి. దాంతో పిల్లాన్ని వెతుక్కుంటూ వీళ్ళు కూడా ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ ను చూపిస్తారు. విక్టర్ ఏం చేస్తాడంటే ఈతన్ని ఒక చెట్టు దగ్గర తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఒక రాయి తీసుకొని ఆ రాయి మీద ఒక స్మైల్ బాంబ్ వేసి దాన్ని తీసుకెళ్లి చెట్టుకున్న త్వరలో వేస్తాడనమాట. వేస్తే ఏంటంటే ఈతను కూడా ఆతృతగా చూస్తూ ఉంటాడు ఏం జరుగుద్ది అని చెప్పేసి. కానీ ఆ రాయి కాస్త మళ్ళీ చెట్టు పై నుంచి కింద పడుతుంది అనమాట. దాంతో ఈతను షాక్ అయిపోతాడు ఏంటంకులు ఈ మాయ అని చెప్పేసి. అప్పుడు విక్టర్ అంటాడు నాకు ఈ విషయం ఎప్పుడు తెలుసు, కాకపోతే మనుషులు గనక లోపలికి వెళ్తే వాళ్ళు పైనుంచి వస్తారా లేకపోతే వేరే ఊరు వెళ్ళిపోతారా ఇదేం నాకు తెలియదు, అందుకని ఆతృతగా చూస్తూ ఉన్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో భయంకరమైన శబ్దాలు ఈతనికి వినిపిస్తూ ఉంటాయి. దాంతో మనోడు ఏంటంటే ఆ సౌండ్స్ వినలేక చెవులు మూసుకుంటాడు. అంతేకాకుండా తనకి చాలా హెల్యూజినేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఆ తర్వాత ఈతనితో అంటాడు మనం ఇక్కడ ఉంటే మనకే ప్రమాదం గానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ ఏంటంటే కొడుకును వెతుక్కుంటూ ఫారెస్ట్ లో తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళ దగ్గరకు ఒక కుక్క వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత జిమ్ చూసి ఆ కుక్క అరుస్తూ ఉంటుంది. అందులోనూ ఆ కుక్కను చూసిన తర్వాత విక్టర్ ఏం చేస్తాడంటే గన్ను తీసుకొని కాలుస్తాడు. దాంతో జిమ్ కూడా ఆశ్చర్యపోతాడు ఎరా నా కొడుకుని తీసుకొచ్చింది నువ్వేనా అని చెప్పేసి. కాకపోతే విక్టర్ ఏమంటాడంటే నీ కొడుకు నేను ఏం చేయను, ఒకవేళ ఏదైనా చేసేవాడిని అయితే నువ్వు వచ్చేపాటికి ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా, కాబట్టి నువ్వు నన్ను ఎక్కువగా అనుమానించి మాకు, అందులోనూ నన్ను ఫాలో చేయమాకు, నా వెనకాల రామాక్ అని చెప్పేసి గన్ను చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జిమ్ కూడా సరే అని చెప్పేసి అటు నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విక్టర్ ఏం చేస్తాడంటే తన ఇంటికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత తను ఇప్పుడు దాకా వేసిన డ్రాయింగ్స్ అన్ని చూస్తూ ఉంటాడు. అందులో కుక్క కనిపిస్తుంది
చూడాలనిపిస్తుంది. ఎందుకు చూస్తున్నాడంటే ఇప్పుడు ఫారెస్ట్ లో కుక్క వచ్చింది కదా, ఆ కుక్క ఇంతకు ముందు విక్టర్ ఎప్పుడో గీసేశాడు, అందుకనే మళ్ళీ వచ్చి చూస్తున్నాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఈ విక్టర్ ఏంటి బంకర్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మెల్లగా నడుచుకుంటూ విలేజ్ లోకి వచ్చి చూస్తే ఆ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు. కాకపోతే ఇప్పుడు తనకు కుర్రాడు కనిపిస్తాడు కదా తెల్ల బట్టలు వేసుకొని, ఆ కుర్రాడు బంకర్ లో నుంచి బయటకు వచ్చిన విక్టర్ కి ఇంతకు ముందు కనిపించాడు. కనిపించిన తర్వాత తనకి హాయ్ చెప్పాడు. ఆ తర్వాత రంగులు రాట్నం మీద తిరుగుతూ ఉన్నాడు. సడన్ గా మాయమైపోయాడు. ఆ విజువల్స్ అన్ని విక్టర్ కి ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. కట్ చేస్తే మరోవైపు జిమ్ ఏం చేస్తాడంటే వెళ్లి హీరోని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత ఆ విక్టర్ ఏంటంటే కొంచెం తేడాగా ఉన్నాడు, నా కొడుకుని తీసుకుని ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయాడు, కొంచెం మీరైనా చెప్పరా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే లేదండి తను కాలనీ హౌస్ లో ఉంటాడండి, మనం చెప్పడానికి కుదరదు, కావాలంటే కాలనీ హౌస్ లీడర్ చెప్తే ఆవిడే వార్నింగ్ ఇస్తుంది, పిల్లాడి జోలికి రావద్దని చెప్పేసి అంటంతో జిమ్ కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అందులోనూ మన కథలో హీరో ఏమంటాడంటే మీరు వచ్చిన దగ్గర నుంచి మీతో నాకు మాట్లాడడానికి టైమే దొరకట్లేదండి, కాబట్టి మధ్యాహ్నం మనందరం కలిసి రెస్టారెంట్ లో ప్రశాంతంగా భోజనానికి అటెండ్ అవుదామా అని చెప్పేసి అంటంతో జిమ్ కూడా తప్పకుండా అని చెప్పేసి అంటాడు. మధ్యాహ్నం పూట అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేసేటప్పుడు సడన్ గా రేడియో ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది అనమాట. జిమ్ అడుగుతాడు ఏంటండి ఇది అని చెప్పేసి అంటంతో ఏమోనండి ఈ రేడియో సడన్ గా అనేది సడన్ గా ఆఫ్ అయిపోద్ది, ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత మీతో అర్జెంట్ గా మాట్లాడాలి రండి అని చెప్పేసి అంటంతో హీరో కొంచెంసేపు ఆగండి అని చెప్పేసి అక్కడి నుంచి తన అసిస్టెంట్ దగ్గరికి వెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు సారా చేతి మీద ఆ పిల్లాన్ని చంపేయి అని చెప్పేసి ఒక పేరు ప్రత్యక్షం అవుతుంది. దాంతో అమ్మాయికి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పేసి, అందులోనూ ఆ పిల్లాడు అంటే ఎవరో కాదు జిమ్ము వాళ్ళ కొడుకు ఈతన్ అనమాట. సారాకి ఏం అర్థం కాదు. అది చూసిన తర్వాత సడన్ గా మళ్ళీ పేర్లు మాయమైపోతాయి. ఆ అమ్మాయి కింద పడి గిలగలా కొట్టేసుకుంటుంది. ఇదంతా చూసిన తర్వాత బయటికి వెళ్లిన హీరో ఏంటంటే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు కాలనీ హౌస్ దగ్గర ఉన్న విక్టర్ ను చూపిస్తారు. మనోడు ఏంటంటే బయట ఒక 6 గుంటలు తీస్తాడనమాట. అంటే మనుషులు చనిపోయిన తర్వాత పూడ్చిపెడతానికి సరిపోయేంత గుంటలు. దాంతో అక్కడ ఉన్న లీడర్ కి ఏం అర్థం కాక ఏమైంది నీకు ఇలా చేస్తావు అని చెప్పేసి అడిగితే విక్టర్ మాత్రం సంబంధం లేకుండా ఇక నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పేసి అంటాడు. ఇంతటితో ఈ 2 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఒక్క నిమిషం, అసలు ఆట ఇప్పుడే మొదలైంది. 5 అలాగే 6 ఎపిసోడ్ లో రాబోయే ఆ ట్విస్టులు చూస్తే ఖచ్చితంగా పిచ్చెక్కిపోతారు. మైండ్ బ్లాక్ అవడం మాత్రం గ్యారంటీ. నెక్స్ట్ వీడియో కోసం మీ గుండెల్ని గట్టిగా పట్టుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే ఆ ఊరి అస్సలు భయంకరమైన రూపం ఇప్పుడు బయటపడిపోతుంది. అన్నట్లు ఇప్పటి వరకు చూసిన ఈ ఎపిసోడ్లు మీకు ఎలా అనిపించాయి? అందులోనూ 1వ ఎపిసోడ్ 2వ ఎపిసోడ్ చూసారా లేదా మొత్తం కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అందులోనూ ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అసలైన థ్రిల్ ముందు ఉంది.